బీఎస్పీ పార్టీ ఒక ఊపు లేచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఆ తర్వాత మరి ఆయన పార్టీ మారడం వల్ల అనుకోకుండా ఒక లీడర్ అనేటోడు వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. పార్టీ అనేది చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. ఎవరన్నా అంటే ముఖ్యంగా పలానా వ్యక్తి నన్ను ఇట్లా ఇన్స్పైర్ చేసిండు, పలానా వ్యక్తి నన్ను ఈ బౌద్ధ సిద్ధాంతం వైపు మళ్లించిండు అనే వ్యక్తి పేరు అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత మరి దీన్ని ఉద్యమం ఎవరు ఎత్తుకున్నారు అనేది నేను క్లారిటీగా తెలుసుకున్నా. అప్పుడు సైకిల్ మీద తిరిగి ఈ సమాజంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాన్సీరామ్ సార్. కాబట్టి నాకు ఏమనిపించిందంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు. జీవితం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ జీవితం అయితే టీడీపీ నుండి కొనసాగింది. ఈ పటేల్ పట్వారిగిరి హఠావ్ అనేది నేను చాలా అంచవేతకు గురైన కాబట్టి ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చింది అనుకున్నాను. ఆ మూమెంట్లో నా సభ్యత్వం రాగానే టీడీపీలో నేను జాయిన్ అయ్యి అప్పుడు మా విలేజ్లో అన్ని జెండాలు ధ్వంసం చేసి ఒకే జేఏసీ ఎజెండా అని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా రోడ్డు మీద ఒక టెంట్ వేసినాలో కూడా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సంస్థమైన స్థానం ఇవ్వలేదని చెప్పేసి నేను కుళ్ళిపోయినాను. ఓకే అంటే తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్ రోల్ తీసుకొని బీఎస్పీని బలపడడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? వార్డు నంబర్ చేయనటువంటి వ్యక్తిని వార్డు నంబర్ చేస్తుంది. ఎంపీటీసీ జడ్పీటీసీగా నేను నిలబడాలని కోరిక ఉన్నటువంటి వ్యక్తులని ఎంపీటీసీలు జడ్పీటీసీలు చేస్తుంది. నేను ఎమ్మెల్యేగా కావాలన్నటువంటి వ్యక్తులని ఎమ్మెల్యే చేస్తుంది. నేను బలంగా నమ్మిన పార్టీలు. ఎందుకంటే ఉదాహరణకు నాకు మిగిలికి మేము సిద్ధంగా ఉన్నాం. మన బతుకులు మనమే మార్చుకోవాలో తప్పితే ఇంకెవడో వచ్చి ఎవడి మీద ఆధారపడితే మారాయని చెప్పేసి సమాజం ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు రాజ్యాధికారం వస్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళని ఇడమర్చి చెప్పడానికి నేను కంకణబద్ధునయ్యాను. అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షం అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలో అవుతుంది. ఇక్కడ భారతదేశంలో ఈ రెండు పార్టీలు ఒకటే, బీజేపీ కాంగ్రెస్. దీనికి ఎవరికి ఎక్కనటానికి లేదు, ఎవరికి తక్కనటానికి లేదు. చూడండి. హాయ్ హలో, తెలంగాణ పల్స్కి స్వాగతం. నేను మీ గంధం రాజేష్. నేడు మనం బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ సింగాడి పాండు గారితో మనమైతే ఈరోజు ఒక చాయ్ పే చర్చ కార్యక్రమం లాగా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నెలకొన్న బీఎస్పీ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు కానీ సమాజంలో నడుస్తున్న వివిధ సమస్యల విషయంలో కానీ అన్నిటి మీద మరి బీఎస్పీ పార్టీ ఎలా స్పందిస్తుంది, వాళ్ళ ఉద్యమ కార్యాచరణ ఏంది, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఏంది, రానున్న లోకల్ బాడీస్లో మరి పోటీ బీఎస్పీ చేస్తుందా లేదా, ఇవన్నీ విషయాల మీద ఈరోజు మన ఇంటర్వ్యూ అయితే కొనసాగబోతుంది పాండు గారితో. తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఒక ఊపు లేచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఆ తర్వాత మరి ఆయన పార్టీ మారడం వల్ల అనుకోకుండా మళ్ళీ డౌన్ఫాల్ అయింది. మళ్ళీ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో కొనసాగుతుంది, మరి ఈ పార్టీ బీఎస్పీలో రావాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది? బహుజన్ సమాజ్ పార్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా ఒక నేషనల్ పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ కాబట్టి ఒక లీడర్ అనేటోడు వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. పార్టీ అనేది చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. ఒక సముద్రంలో ఒక చెంబెడంతా నీళ్ళు తీసేస్తే సముద్రం ఎండిపోతుందా చెప్పండి? కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒక సముద్రం లాంటిది. అంటే ఈ బహుజన సిద్ధాంతము, ఈ ఐడియాలజీలా మీకు ఈ బహుజన సమాజ్ పార్టీలో రావాలని చెప్పేసి అసలు ఎందుకు అనిపించింది? మంచి క్వశ్చన్ అడిగారు. నేను నా నిజ జీవితంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులను చూశాను. మరి ఏదైతే భారతదేశంలో భారత రాజ్యాంగం ఉన్నటువంటి మనకు ఏదైతే రాజ్యాంగం కల్పిస్తుందో ఆ హక్కులు కాలరాస్తూ ఉన్నారు ఈ అగ్రవర్ణ పార్టీలు. కాబట్టి ఏదైనా నిజమైన పార్టీ మన కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే కనిపించింది నా కళ్ళకు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నాకు స్వాగతించారు. పార్టీలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి చాలా వ్యక్తులు మంచిగా ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ లైన్ కూడా ఏ విధంగా పార్టీ పనిచేస్తుందని నాకు ఇడమర్చి చెప్పింది. కాబట్టి నా మనస్ఫూర్తిగా నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మహనీయుల ఐడియాలజీ ఈ దారి వైపు చూపించింది. ఎవరన్నా అంటే ముఖ్యంగా పలానా వ్యక్తి నన్ను ఇట్లా ఇన్స్పైర్ చేసిండు, పలానా వ్యక్తి నన్ను ఈ బౌద్ధ సిద్ధాంతం వైపు మళ్లించిండు అనే వ్యక్తి పేరు అడిగితే? మంచి క్వశ్చన్. నేను ఏదైతే ఈ లాక్డౌన్ పడ్డదో ఆ సందర్భంలో మనకు ఎక్కడ వెళ్ళే పరిస్థితి లేదు, మనం ఇంట్లోనే ఉండాలా. నేను ఆ సమయంలో మాన్యవర్ కాన్సీరామ్ సార్ జీవిత చరిత్ర చదివిన. అంటే 1919లోనా 2020లో? మొన్న అప్పుడు ఆ మూమెంట్లో ఎందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగం కల్పించారు. మరి ఇంత సౌలతులు ఉన్నాయి, ఎందుకు మనం
ఇంకా కింది స్థాయి వాడు ఉన్నటువంటి వ్యక్తి కిందనే పోతున్నాడు, పై స్థాయి వ్యక్తి పైన వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇవి అన్నిటికీ కారణం ఏంది అని చెప్పేసి నేను క్షుణ్ణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత మరి దీన్ని ఉద్యమం ఎవరు ఎత్తుకున్నారు అనేది నేను క్లారిటీగా తెలుసుకున్నా. అప్పుడు సైకిల్ మీద తిరిగి ఈ సమాజంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాన్సీరామ్ సార్. కాబట్టి నాకు ఏమనిపించిందంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు తను అంత పెద్ద సైంటిస్ట్ పదవిని వదిలేసి ఈ సమాజంలో అట్టారుగున వర్గాలు అధికారం వస్తే తప్ప ఇలా జీవితాలు మారాయని చెప్పేసి అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద రాష్ట్రం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అక్కడ మాయావతి మేడంని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. కాబట్టి నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు మాన్యవర్ కాన్సీరామ్ సార్ అని చెప్పేసి నేను ఆ రోజు ఏదైతే లాక్డౌన్ ఉందో ఆ సమయంలో నేను కాన్సీరామ్ సార్ జీవిత చరిత్ర చదివిన తర్వాతనే నేను ముందరికి పోతే ఇదే పార్టీ వల్ల ఈ సమాజం బాగుపడతారు తప్పితే భారతదేశంలో మిగతా పార్టీలు ఏం చేయలేవు అని చెప్పేసి నేను నమ్మిన గట్టిగా. అంటే ఇవన్నీ బుక్స్ చదవడం వల్ల మీకు జ్ఞానోదయం అనుకోవచ్చు. అయింది. అవును. ఆ తర్వాత బీఎస్పీలో జాయిన్ అయ్యారు. అవును. ఎక్కడన్నా జాయిన్ అయింది? ఎక్కడ? నేను జాయిన్ అయింది బోధనలోనే జాయిన్ అయినాను. ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరుండే, అంటే ఎవరు హయాంలో జాయిన్ అయ్యారు? అప్పుడు బాలయ్య అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తననే ఉండే. ఓకే. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ భీమరావు గాయకాడ్ అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే. ఆ టైంలో జాయిన్ అయ్యాను నేను. అచ్చా. అప్పుడు బోధన్ పోటీ చేశారా? నేను 2016లో పార్టీ ఐడియాలజీ తెలుసుకున్నాను. 2018లో నేను 2 సంవత్సరాలు ఈ గ్యాప్లో 18 ఎలక్షన్స్ వచ్చినాయి. బోధన్ అసెంబ్లీ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నాను. పోటీ చేశారు. అవును. అప్పుడు అంటే ఫస్ట్ టైం అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాలకి అంటే గతంలో ఏమన్నా చేసిందా? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి ఏమన్నా డైరెక్ట్ అటాక్ ఎమ్మెల్యేనా? చేశాను గతంలో. టీడీపీలో మరి టిఆర్ఎస్ లో అన్ని పోటీ చేశాను. వార్డ్ నెంబర్ గా పోటీ చేశాము, ఉప సర్పంచ్ గా. మీ రాజకీయ ప్రారంభం, మీ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా రాజకీయ జీవితం అయితే టీడీపీ నుండి కొనసాగింది. టీడీపీ? అవును. బూత్ సభ్యత్వం నుంచి నేను, నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి నేను టీడీపీలోనూ ఎక్కువ రోజులు కొనసాగాను. ఓకే. అప్పుడు ఉన్నటువంటి నాకు ఎందుకో మరి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ పటేల్ పట్వారిగిరి హటావ్ అన్నది నేను చాలా అణచివేతకు గురైన కాబట్టి ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చింది అనుకున్నాను. ఆ మూమెంట్ లో నా సభ్యత్వం రాగానే టీడీపీలో నేను జాయిన్ అయ్యి నేను గ్రామ స్థాయి వరకు వర్క్ చేశాను అప్పట్లో. ఓకే. అంటే టీడీపీ నుంచి అప్పుడు ఎమ్మెల్యే రమ్మకాంత్? అవును, అప్పుడు కొత్త రమాకాంత్ గారు ఎమ్మెల్యే ఉండే. అప్పుడు ఆ తర్వాత బాబు ఖాన్. అంటే టీడీపీకి వెళ్ళి మళ్ళీ వేరే పార్టీ ఏమని చేస్తారు? నేను ఇక టీడీపీ నుంచి వేరే పార్టీ ఎక్కడ వెళ్ళలేదు. ఈ తెలంగాణ ఉద్యమం ఊహత్తున లేచిన తర్వాత ఈ ఆంధ్రోళ్ళు మనకు నిధులు నియామకాలు ఇవన్నీ వాళ్ళు కాల రాస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు మా విలేజ్ లో అన్ని జెండాలు ధ్వంసం చేసి ఒకే జేఏసీ ఎజెండా, ఒకే జెండా అని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా రోడ్డు మీద ఒక టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేశాం, పాత్ర పోషించిన అప్పట్లో. కాబట్టి నాకు తెలంగాణలో కూడా అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సమిస్తమైన స్థానం ఇయ్యలేదని చెప్పేసి నేను కుమిలిపోయినాను. ఓకే. అంటే తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్ రోల్ మెయింటైన్ చేశారు. మనం బోధనలో 1000 చిల్లర మనం రోజులు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టాం. అక్కడ నేను అనుకుంటా గోపాల్ రెడ్డి గారు అప్పుడు దీనికి జేఏసీ చైర్మన్ ఉండే, తనతోటి ఇక్కడ నుంచి మాకు అరెస్ట్ చేస్తారంటే మహారాష్ట్ర పోయి ధర్మాబాద్ నుంచి మేము కట్టెలు జెండాలు పట్టుకొని మరి దోతిలు కట్టుకొని ఆ వేషధారణ వేసుకొని మేము ఏదైతే హైదరాబాద్లో మిలియన్ మార్చ్ చేశారో అప్పట్లో మేము ట్రైన్లో పోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ సరైన నాయకత్వం లేదు, నిజమైన కార్యకర్తలకు మనకు స్థానం ఇస్తలేరు అని చెప్పేసి నేను తెలుసుకొని మరి నేను ఎక్కడి నుంచి నాకు కొన్ని బాధలు ఉన్నాయి కానీ ఈ మీడియాలలో కొంత చెప్పలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి సరే ఏదేమైనా నిర్ణయం మనమే తీసుకోవాలి కాబట్టి మనం ఎటువైపు వెళ్ళాలి అనేది మనం నిర్ణయం తీసుకోవాలని నేను తీసుకోవడం జరిగింది. రాజేష్ గారు, అంటే ఇప్పుడు అంటే వాస్తవానికి అంటే మీ పొలిటికల్ గురించి నాకు తెలుసు. అంటే మీరు ఎంత కష్టం అంటే కింది స్థాయికి వచ్చిండ్రు, స్టెప్ బై స్టెప్ ఎక్కువ మెట్లు ఎక్కుంటూ వచ్చినట్టు అంటే కింది స్థాయికి వెళ్ళి అంటే క్షేత్ర స్థాయిలో మీరు వర్క్ చేశారు కాబట్టి అంటే ఇటు క్యాడర్ కూడా అంటే వివిధ పార్టీలో కూడా మీరు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవం అంతా తోడు చేసుకొని బీఎస్పీని బలపడడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? అదే బీఎస్పీ అంటేనే మనకు ఏదైతే ఇప్పటిదాకా వార్డు నంబర్ చేయనటువంటి వ్యక్తిని వార్డు నంబర్ చేస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీగా నేను నిలబడాలని కోరిక ఉన్నటువంటి వ్యక్తులని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేస్తుంది. నేను ఎమ్మెల్యేగా కావాలన్నటువంటి వ్యక్తులని ఎమ్మెల్యే చేస్తుంది. నేను బలంగా నమ్మిన పార్టీలు. ఎందుకంటే ఉదాహరణకు నాకు మిగతా పార్టీలు
ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా వార్డు నంబర్గా చేయలేదు, కానీ నాకు బహుజన్ సమాజ్ పార్టీ 2018లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇక్కడ బరిలో నిలబెట్టింది. అది ఉదాహరణ సరిపోతలేదా మీ ముంగట స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడటం? ముఖ్యంగా బిఎస్పి పార్టీ ఏజెండాకి వస్తే అంటే 2018 కానివ్వండి, 2023 కానివ్వండి, ప్రస్తుతం కానివ్వండి, అంటే ముఖ్యంగా బిఎస్పి ఎంచుకున్న తెలంగాణలో బిఎస్పి పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఎంచుకున్న లక్ష్యం ఏంది? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ముఖ్యంగా లక్ష్యం అంటే ఈ భారతదేశంలో కులగణన కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ సుమారు 2900 పైచిలకు రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఏకైక పార్టీ భారత రాజ్యాంగం మేనిఫెస్టో మాదే, దాంట్లో రాజ్యాంగంలో ఉన్నట్లుగా ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం ఎలాంటి అంటే ఏదైతే మనం మంచి జరగాలి చెడు జరుగుతుంది అని చెప్తున్నామో, మంచిగా జరగాలన్నటువంటి వ్యక్తులు ఎవరైతే రాజకీయాలు అక్కడ కూర్చున్నారో కింది స్థాయి వరకు పైనుంచి ఎవరు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజలని కానీ అర్థం చేసుకునే రీతిలలో లేరు. కాబట్టికే ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి తెలుసుకోవడం. అంటే నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బిఎస్పి బలపడడానికి లేదా మీ హయాంలో బిఎస్పిని బలోపేతం చేయడానికి మీరు ఎంచుకున్న దారులు ఏంది? అదే మహనీయులు చేసినటువంటి పోరాటాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారు, మహాత్మా జ్యోతిబా పూలే మనకు చదువు అందించారు. చదువు లేని సమాజంలో కాన్సీరామ్ సార్ బాబాసాహెబ్ ఓటు హక్కు ఇచ్చినటువంటి ఓటు సరైన మార్గంలో వేసుకుంటలేరు, వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే వీళ్ళ బతుకులు వీళ్ళే మార్చుకుంటారు అని చెప్పేసి ఆయన తెలుసుకొని తన సైంటిస్ట్ పదవిని పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం ప్రజాస్వామ్యాన్ని అందరి ప్రజలను ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అందరు కలుపుకోపోయి భాయిచారా అనే ఒక కమిటీ వేసి ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి అందరిని ఎప్పుడైతే ఒక సమాజం నుంచి ఒక బిఎస్పి నుంచి తిరుగుతున్న కార్యక్రమాలు మీకు పెద్దగా అంటే మీరు జిల్లా అధ్యక్షుడు అయినా కాకుండా ముందైనా సరే పెద్ద క్షేత్రస్థాయిలో ఒక పెద్ద సమస్య ఎదురైనది అంటే ఒక సవాల్లాగా స్వీకరించి మీరు దాన్ని సాల్వ్ చేసిన ఏమన్నా ఉన్నాయన్న? అంటే మీరు బిఎస్పీలో జాయిన్ అయిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో సవాల్ లేని రోజు ఉండదు. ఎందుకంటే రాజకీయం అన్నట్టేనే మనకు రాజకీయ పార్టీగానే చూస్తాం, కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదనటానికి లేదు. కానీ కాకపోతే కింది స్థాయి వరకు సమాజానికి చెప్పటానికి మేము ఏ రోజైతే కిందున్న సమాజానికి మనం రాజకీయమే చేయాలని చెప్పినప్పుడు దునియా సవాల్ ఎదురైతే అక్కడ చెప్పే రీతిలో మేము ఉన్నాం. సవాళ్ళు కొన్ని చెప్పుకోలేని అన్ని అవమానాలు కూడా పడ్డాం, కానీ ఈ సమాజం మాసం నాకు అంత పెద్ద అంటే నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. కాబట్టి ఒకవేళ ఈ రాజకీయ పార్టీ కానీ నా వ్యక్తిగతంగా తీసుకుంటే సవాళ్ళు వచ్చేటేమో, నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఇది నా బాధ్యత అని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి పోస్ట్ నాకు ఈ బాధ్యత ఇచ్చేది. కాబట్టి నేను పార్టీలో ఎలా వర్క్ చెయ్యాలా అనేది డిసైడ్ అయినా కాబట్టి అంత పెద్ద సవాలు నాకేం రాలేదు. అంటే గతంలో యూపీలో చూసుకుంటే మాయావతి గారు దాదాపు 3 times 4 times 2 times అనుకుంటా 4 times అంటే మీరు చేసిన బిఎస్పీలో చేసిన ఒక కీలకమైన నిర్ణయము దేశాన్ని మొత్తం ఊపే విధంగా చేసిన నిర్ణయం ఏదైనా ఉందా? ఉంది. ఏంది? అదే మొట్టమొదటిగా మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో అసలు ఒక 100% జనాలకు మనం లెక్క తీసుకుంటే 90% జనాల దగ్గర ఈ దేశ సంపద ఉంది, భూమి ఉంది. జిస్కి జిత్ని సంఖ్యా భారీ ఉస్కి ఉత్ని భాగేదారి అని చెప్పేసి మాన్యవర్ కాన్సీరామ్ అక్కడ ఉన్నటువంటి జనాలకు అందరికీ ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వడం మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి కాపీ కొట్టాలనుకున్నది, కానీ సాధ్యం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు మొన్న ఇస్తామని చెప్పేసి మొన్న ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పారో అది మాయావతి మేడం పెట్టినటువంటి ఆ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిన, ఆ స్కీమ్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇచ్చింది అందరికి పట్టాలు. ఇప్పుడు కూడా వాళ్ళు సాగులో ఉన్నారు, పని చేసుకుంటా ఉన్నారు. ఓకే దాన్ని చూస్తే ఇన్స్పైర్ గా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు, కానీ ఇక్కడ విఫలం అయిపోయింది. అవునవును, పూర్తి స్థాయిలో కాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ అట్లాంటిది ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో అట్లాంటి చెప్పుకోదగ్గ నిర్ణయము ఏదన్నా డేర్ అండ్ డాష్ నిర్ణయము మన నిజామాబాద్ జిల్లాలో మీరు తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉందా? అదే నేను మహనీయులు చేసినటువంటి పోరాటాలు ఈ సమాజానికి చెప్పాల నా బాధ్యత. ఏదైతే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిల్లల్ని కూడా చంపుకొని ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ప్రజలని 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుష తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. చూడండి రాజేష్ గారు, ఆ రోజు ఎక్కడైతే పోలింగ్ బూత్ దగ్గర అక్కడ కులాలు మతాలు కనిపియో మనం ఒకవేళ నిలబడతాం,
కాబట్టి ఆ రూట్లో వెళ్ళాలని చెప్పేసి ప్రజలను చెప్పటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన బతుకులు మనమే మార్చుకోవాలా తప్పితే ఇంకెవడో వచ్చి ఎవడి మీద ఆధారపడితే మారాయని చెప్పేసి ఈ సమాజం ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు రాజ్యాధికారం వస్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళని ఇడమర్చి చెప్పటానికి నేను కంకణబద్ధునయ్యాను. ఓకే, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ప్రతిపక్షాలు ప్రజెంట్ ఉన్న బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు వేరే వేరే పార్టీలు అట్లాంటివన్నీ కానీ ఈ ప్రతిపక్షాల పార్టీల పైన బీఎస్పీగా మీరు అంటే వాళ్ళని ఎలా చూస్తారు? చూడండి, మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచిది. అసలు ఇదే అవసరం జనాలకు. అసలు ప్రతిపక్షాలు అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం తప్పితే క్షేత్రస్థాయిలో కింది వరకు జనాల వైపు ఎప్పుడు నిలబడరండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షం అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో అవుతుంది. ఇక్కడ భారతదేశంలో ఈ రెండు పార్టీలు ఒకటే, బీజేపీ కాంగ్రెస్. దీనికి ఎవరికి ఎక్కనటానికి లేదు, ఎవరికి తక్కనటానికి లేదు. చూడండి, ఒకవేళ నిజంగా భారతదేశంలో మంచి పని ఒకవేళ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పుట్టేది కాదు. వాళ్ళ పరిపాలన మంచిగా అందించలేదు కాబట్టి ఇంకొక పార్టీ పుట్టింది అనుకోవడానికి మనం ఉదాహరణ. ఇప్పుడు ప్రజల నుంచి మనం ఏదైతే ప్రజలకు అవసరమో అది ఏది అందించాలో అది అందించినప్పుడే కదా విమర్శలు వస్తాయి. కొన్ని టైంలో మీరు పాలించండి, కొంత టైంలో మేము పాలిస్తామని చెప్పేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు తప్పితే ఈ జనాల కోసం మంచి చేయాలని ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ప్రస్తుతం ఈ బీజేపీకి బీఆర్ఎస్కి మరి ఏమంటారు, ప్రతిపక్ష హోదాలో వాళ్ళు అది న్యాయం చేస్తున్నారా జనాలకి, ప్రజలకి? చూస్తానే ఉన్నాం మనం సోషల్ మీడియాలో కానీ మీలాంటి స్టూడియో ఛానళ్లలో ఆల్రెడీ డిబేట్ పెడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో బీజేపీ అనేది ఏ విధంగా వస్తున్నది, మరి బీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా బీజేపీ వస్తూ ఉందా అనేది మనం అందరు అర్థం చేసుకునే రీతిలో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఎంతోమంది ఎంపీలు గెలిచారు, మరి నిన్న ఒక్కటి కూడా ఖాతా తెరవకపోవడం అనేది ఇలా సపోర్ట్ వాళ్ళకి తెలిసి ఇచ్చిరని చెప్పేసి ప్రజలే అనుకుంటా ఉన్నారు. నార్త్ ఇండియాకి సంబంధించిన బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో పుట్టి అక్కడ నుంచి మరి ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎవరు ప్రారంభం చేసిండ్రు, అసలు ఇక్కడ ఫౌండేషన్ కారకులు ఎవరు? అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ ఏర్పాటు కాలేదు కాబట్టి అప్పుడు మాన్యవర్ కాన్సీరామ్ సార్ యూపీకే బాద్ ఏపీ అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంచోళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీ అని వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి తను అనుకోని ట్రైన్లో బయలుదేరి ఇక్కడ ఏపీకి వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఒక ఎమ్మెల్యేని గెలిపించడం కూడా జరిగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్య రాజారావు అని చెప్పేసి తన నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాడు. పెద్ద మనిషి, చాలా స్ట్రగుల్ చేసిండు ఆయన.